ఈ విద్యుత్తుకి సంబంధించి, కరెంటుకి సంబంధించి ఏదైతే నెలసరి కరెంటు బిల్లు పెరిగే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తీర్పుతో. మరి దీంతో ఉచిత విద్యుత్తుకి సంబంధించి కూడా కొంత ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ ఉచిత విద్యుత్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం 200 యూనిట్లు ఉచిత కరెంట్ అనే అంశం ఏదైతే ఉందో, ఇది ఇక లేనట్టుగా కనపడతా ఉంది. ఇక ఉండే పరిస్థితులు అయితే కనపడే పరిస్థితులు కనపడట్లేదు. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్టుగా ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మెమో జారీ చేసిన పరిస్థితి. అసలు చూద్దాం అసలు అందులో ఏముంది అనేది. సో విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే నెలవారీగా కరెంటు ఛార్జీలు పెంచాలట. 2030 కల్లా ప్రతి వ్యవసాయ బోరుకు సౌర విద్యుత్ తప్పనిసరట. జాతీయ విద్యుత్ నూతన విధానం ముసాయిదా విడుదల చేసిన కేంద్రమట. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే దాన్ని వినియోగదారులు చెల్లించే నెలవారీ కరెంటు ఛార్జీలు పెంచి వసూలు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసిందట. ఉచిత కరెంట్ సరఫరా అయ్యే బిల్లుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే డిస్కామ్లకు చెల్లించకపోతే ఉచిత సరఫరాను తొలగించాలని పేర్కొందట. సో ఇక్కడ ఏదైతే విద్యుత్తుకు సంబంధించి ఉచిత కరెంటు సరఫరా స్కీమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డిస్కామ్లను ముందే చెల్లించాలి గవర్నమెంట్. ఇది ఒకవేళ చెల్లించకపోతే, ఏదైతే ఇప్పుడు పెరుగుతున్న బిల్లులు బట్టి ఒకవేళ చెల్లించకపోతే గవర్నమెంట్ ఈ ఉచిత సరఫరా అనే దాన్ని టోటల్గా తొలగించాలని కేంద్ర విద్యుత్ నుంచి ఈరోజు ఒక డిస్కామ్ రిలీజ్ అయింది, మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ముందుగానే చెల్లించాల్సిన డిస్కామ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బిల్లులు పెండింగ్లో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. ఒకవేళ అవి కనుక పెండింగ్లో పెడితే ఇక విద్యుత్ అనేది ఇక కొనుగోలు ఇక సామాన్యుడికి 200 యూనిట్లు కూడా ఉచితంగా అందే పరిస్థితులు లేవు. ఈ వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనతో భాగంగా జాతీయ విద్యుత్ నూతన విధానం ముసాయిదాని ఈ శాఖ తాజాగా రూపొందించిందట. దీన్ని అన్ని రాష్ట్రాలకు పంపిందట. వచ్చే నెల 20లోగా అభిప్రాయాలు తెలపాలని సూచించిందట. ముసాయిదాలోని ముఖ్యాంశాలు ఏంటి? విద్యుత్ లైన్ల నిర్మాణంలో భూములు కోల్పోయే వారికి పరిహారాన్ని ఇచ్చే వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలట. విద్యుత్ పంపిణీ రంగంలో డిస్కామ్ల గుత్తాధిపత్యాన్ని తొలగించేందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంతో పాటు విద్యుత్ సంస్థల స్టాక్ ఎక్స్చేంజింగ్లో లిస్ట్ అయ్యేలా ప్రోత్సహించాలట. ఒకే ప్రాంతంలో అనేక డిస్కామ్లు కరెంటు కనెక్షన్లు ఇచ్చి బిల్లులు వసూలు చేసుకునే పోటీ వ్యాపారాన్ని ఈఆర్సీలు అనుమతించాలట. 2030 కల్లా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి వ్యవసాయ బోరుకు వాటికి సరఫరా చేసే విద్యుత్ ఫీడర్కు సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల రాయితీల భారం తగ్గుతుందట. విద్యుత్ పంపిణీ సరఫరా నష్టాలు 10% లోపే ఉండేలా చూడాలట. ఈ కష్టాలన్నీ తగ్గించే రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తుందట. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు వాడుకునే కరెంటు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డిస్కామ్లు చెల్లించాలట. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభానికి ముందే కరెంటు ఛార్జీల సవరణ ఉత్తర్వులను ఈఆర్సీ జారీ చేయాలట. ఒకవేళ ఈ ఉత్తర్వులను మండలి జారీ చేయకపోతే డిస్కామ్లు పెరిగే అదనపు కరెంటు కొనుగోలు వ్యయాన్ని నెలవారీ బిల్లుల్లో చేర్చి ప్రజల నుంచే వసూలు చేసుకోవచ్చట. ఇలా వసూలుకు ఛార్జీల ఆటోమేటిక్ సవరణ విధానం అమల్లోకి వస్తుందట. ఒకవేళ ప్రభుత్వం కనుక కట్టకపోతే ప్రజల నుంచే నేరుగా వాళ్ళు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారట, నేరుగా ప్రజల అకౌంట్ నుంచే. సో ఆటోమేటిక్ సవరణ విధానం అట. ఛార్జీలు ఆటోమేటిక్ అంటే ఇక నెలవారీ బిల్లులాగా ఇక నెల బిల్లు వచ్చేస్తుంది, ఇక బిల్లులోనే కలిపి వచ్చేస్తుంది ఇక ఛార్జీలు. ఇక మన దగ్గర నుంచే వసూలు చేస్తారు ఒకవేళ గవర్నమెంట్ కట్టకపోతే. మరి గవర్నమెంట్ కడతదా లేదా రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ అది. ఇక తో అనుమతించిన దానికన్నా అదనంగా ఏమైనా వ్యయం అయితే దాన్ని ట్రూ అప్ పేరుతో సర్ఛార్జ్ కింద వసూలుకు ఈఆర్సీ ఉత్తర్వులు ఇవ్వాలట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-2026 నుంచి కరెంటు సరఫరా వ్యయం అంతా వసూలుకు డిస్కామ్ చర్యలు చేపట్టి విద్యుత్ రంగం సుస్థిరత సాధించాలట. సిద్ధీకరణ నిధి ఏర్పాటట. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే దాన్ని సమకూర్చేందుకు సిద్ధీకరణ నిధిని ఏర్పాటు చేయాలట. అధిక డిమాండ్ ఉన్న సమయంలో కరెంటు వినియోగించే వారికి అధిక ఛార్జీలట. డిమాండ్ లేని సమయంలో వాడే వారికి తక్కువ ఛార్జీలట. ఈ డిమాండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ సమయంలో వాడిందనుకో మనం కరెంటు ఎక్కువ ఛార్జీలు పడతాయి.
ఇక తక్కువ ఒకవేళ డిమాండ్ తక్కువ ఉన్న సమయంలో వాడినాం అనుకో, అంటే ఇప్పుడు పగలంతా డిమాండ్ ఉండే పరిస్థితులు, మార్నింగ్ నుంచి దాదాపు ఒకవేళ 10 నుంచి ఇక నైట్ 10 వరకు ఎక్కువ డిమాండ్ ఉండే ఏరియా అది. ఇప్పుడు అనుకుందాం ఫర్ సపోజ్ ఎక్కువ కంపెనీలు ఉండే ఏరియా, అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనుకున్నాం ఈ విద్యుత్ సరఫరా, ఇక అక్కడ ఎక్కువ పైసలు పడతాయట. మరి నైట్ 12 తర్వాత మళ్ళీ తెల్లారి 6-7 గంటల వరకు తక్కువ ఛార్జీలు పడతాయట. మరి అంటే ఇప్పుడు అందరూ కూడా ఈ 6 తర్వాత లైట్లు వేసుడు బంద్ చేసి ఇక వీధి దీపాలు పెట్టుకుని తెల్లారి 12 గంటల నుంచి మళ్ళీ మార్నింగ్ 6 గంటల వరకు లైట్లు వేసుకోవాలి ఇక మనం. ఇక అంతే కదా మరి పరిస్థితి. ఇప్పుడు డిమాండ్ ఉన్న టైంలో ఎక్కువ ఛార్జీలు వేస్తా అంటే డిమాండ్ ఉండే టైం అంటే ఏది? మార్నింగ్ అంతా డిమాండ్ ఉండే టైమే. మరి ఎక్కడికక్కడ రన్ అయ్యే టైం డిమాండ్ ఉండేది మార్నింగే. కంపెనీలు రన్ అవుతాయి, అన్ని సర్క్యూట్స్ రన్ అయ్యేది మార్నింగ్ టైమే. మార్నింగ్ టైం డిమాండ్ ఉండే టైంలో ఎక్కువ ఛార్జీలు వేస్తే ఎట్లా ఇంటికి కూడా? మరి ఇప్పుడు లైట్లు ఎప్పుడు వేసుకోవాలి మేము? 12 తర్వాత వేసుకోవాలా, లేదా 8 తర్వాత 7 తర్వాత కంపెనీలన్నీ బంద్ చేసినా లేవో చూసుకుని ఇక అప్పుడు మేము లైట్లు వేసుకోవాలి. ఇక అంతే కదా పంచాయతీ. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఛార్జీలు పెంచుతా అంటున్నారు, ఉచిత కరెంట్ ఉంటుందా లేదా తెలియదు అంటున్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు ఏదైతే అధిక డిమాండ్ ఉన్న చోటేమో అధిక ఛార్జీలు వేస్తా, తక్కువ డిమాండ్ ఉన్న వేళల్లో వాడితేనేమో తక్కువ ఛార్జీలు వేస్తా. ఇదేం కథ? నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ రూల్ నాకైతే ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అసలు ఎప్పుడు లైట్లు వేసుకోవాలి ఇప్పుడు ప్రజలు? ఇప్పుడు ఎప్పుడు కరెంట్ వాడుకోవాలి కూడా మీరే చెప్తున్నారు. ఇక ఇప్పుడు దాని మీద కూడా ఏదైనా డిస్కౌంట్లు పెట్టండి. ఇక చీరలు డిస్కౌంట్ పెట్టినట్టు దాని మీద కూడా ఏదైనా డిస్కౌంట్లు పెట్టండి. విద్యుత్ పంపిణీ సరఫరా రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించాలట. 1 మెగావాట్ కాంట్రాక్ట్ లోడ్తో కరెంట్ కనెక్షన్ తీసుకునే వారు ఎక్కడి నుంచి అయినా కొనుగోలు చేసుకునే వెసులుబాటుకు ఉండాలట. నిరంతర సరఫరాలో ఉన్న సవాళ్లను విద్యుత్ గ్రిడ్ అధిగమించేందుకు అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా నెట్వర్క్ను విస్తరించాలట. ప్రస్తుతం జాతీయ సగటు తలసరి కరెంటు వార్షిక వినియోగం సుమారు 1300 యూనిట్లట. ఇది 2030కి 2000కు 2047కి 4000 యూనిట్లకు చేరనుందని అంచనాట. తెలంగాణలో ఇప్పటికే 2000 యూనిట్లు దాటిందని రాష్ట్ర దిష్క్యామ్లు చెబుతున్నాయట. మసైదా పూర్తి నివేదిక కేంద్ర విద్యుత్ శాఖ వెబ్సైట్లో ఉందట. ఇది పరిస్థితి. తెలంగాణలో 2000 యూనిట్లు దాటిపోయింది. సరే, ఇప్పుడు 2000 యూనిట్లు దాటిపోయిందో పక్కన పెడితే, వీళ్ళు ముందు గనక కట్టకపోతే డిస్కామ్లు ప్రజల నుంచే వసూలు చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇక వీళ్ళు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినా ఒకవేళ వీళ్ళు గనక ఈ పైసలు కట్టకపోతే ఇక మొత్తం ప్రజల దగ్గర దోచుకుంటారు. ఇక కరెంటు బిల్లు రూపంలో ప్రజలకి ఇంట్లోనే భారం వేసే పరిస్థితి. ఇప్పుడు ఫ్రీ కరెంటు కూడా ఉండే పరిస్థితి ఉండదు. ఇంకొకటి ఏంటంటే, మనం వాడేదాన్ని బట్టి కూడా ఎప్పుడు వాడాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తూ ఉన్నారు. ఇప్పుడు అధిక డిమాండ్ ఉన్న టైంలో వాడొద్దు మనం. ఇప్పుడు కరెంటు కూడా మనం చూసుకుని వాడాలి. ఇక ఇప్పుడు లేదా వీధి దీపాలు పెట్టుకుంటే ఇంకా బెటర్. ఇక వీధి దీపాల లేకపోతే ఛార్జింగ్ లైట్లు ఇవి పెట్టుకోవాలి. ఇక మనం అంతే. ఇక మొత్తం లైట్లన్నీ బంద్ చేసి ఒక లైట్ వేసుకొని ఆడే కూర్చోవాలి. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అది ఏది వాడొద్దు. ఇక ఫ్రిడ్జ్లు గీజులు ఏసీలు ఏం వాడకండి. ఎందుకంటే వాడితే ఎక్స్ట్రా బిల్లు కదా. ఒక లైట్ వాడితే 2 లైట్ల బిల్లు వస్తుంది. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఈ ఎక్కడ రూల్స్ ఎవరు పెట్టిరో నాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడి నుంచి సామాన్యుల మీద కరెంటు ఛార్జీలు కూడా మోగే పరిస్థితే. అసలే ఇప్పుడున్న పరిస్థితులు ఏది చేయాలన్నా సామాన్యుడి పరిస్థితి ఘోరంగా ఉంటే ఈ ఛార్జీల పేరుతో ఎక్స్ట్రా వేసి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది గవర్నమెంట్. మరి ఇప్పుడు సామాన్యుల ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ఇప్పుడు సామాన్యుడికి ఎట్లా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏ రకంగా సామాన్యుడికి ఉపయోగపడే ప్రభుత్వం అవుతుంది అది? ఇప్పుడు ఇందిరా మిల్లులు అని ఇస్తున్నారు. ఇందిరా మిల్లులో కరెంట్ కనెక్షన్ లేకుండానే ఇవ్వండి. ఇక కరెంట్ కనెక్షన్ లేకుండా వీధి దీపాలు పెట్టుకోండి అన్న మీరు అని చెప్పండి. ఈ ఇల్లు ఇచ్చే ఉపయోగం ఇవన్నీ పెంచాక. సో ఇట్లా ఉంది. ఇక విద్యుత్ శాఖలో మరి ఇలాంటి మార్పులు వస్తే మరి సామాన్యుల పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి. ఇక సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.